గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 13 రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సులభతరంగా భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు, ఆధ్యాత్మికత, ప్రజల మధ్యత ఒక సఖ్యత, అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకని ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది. దానికి 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అని అంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలని ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న శ్రీ కన్నప్ప ధ్వజారోహణంలో స్టార్ట్ అయ్యి 6వ తారీఖు శాంతి అభిషేకం దాకా ముగిస్తాయో ఆ జరిగే 13 రోజుల ఒక ప్రక్రియని ఎలా చేస్తే బాగుంటుంది, గతంలో ఎంతమంది ప్రజలు వీటిని వీక్షించారు, ఎలా దర్శనం చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పిలిగ్రిమ్స్ అందరినీ కూడా వారికి సకాలం అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నలు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా, అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చుని ఒక ఇంటరాక్టివ్ డిస్కషన్. ఎందుకంటే మనం చూస్తాము గత 7 నెలల నుంచి కూడా అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఎండోమెంట్స్ మంత్రి గారు ఆమోదించి, ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా, ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా స్పందించారు. అన్నీ కూడా